వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసకొండ మండలంలోని కొమ్మాలలో రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో బానోతు రాఘవేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై బంజారా నాయకులు తీవ్రంగా స్పందించారు. బానోతు రాఘవేంద్ర మాట్లాడుతూ లంబాడీలు సింధు నాగరికత కాలం నుంచి ఈ దేశం మూల నివాసులని భారత స్వాతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందారని తెలిపారు. కేలోత్ స్వామి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని లంబాడీలను సుగాలీలను భారత పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంలో గిరిజనులుగా గుర్తించి జాబితాలో 19వ సీరియల్ నెంబర్గా చేర్చారని పేర్కొన్నారు. రేవంత్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత లంబాడీలను గిరిజన జాబితాలో చేర్చకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 25 సంవత్సరాలు ఘోరమైన అన్యాయం చేసిందని ఆరోపించారు. బోడ హరినాయక్ మాట్లాడుతూ లంబాడీల ఎస్టీ హోదాను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల బంజారా నాయకులు బూఖ్యా నిమ్మానాయక్, వంకుడో తిరుపతి, కేలోత్ భిక్షపతి, బదావత్ కృష్ణ, బదావత్ మోతీలాల్, అంగోత్ స్వామి, బదావత్ గణేష్, బూఖ్యా సీమాద్రి నాయక్, రాజ్ కుమార్, రమేష్, రాజేందర్, మల్లికార్జున్, మహేందర్, వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే చెబుతున్నాను, ఎస్టీ జాబితా నుంచి తీసేసే అధికారం ఎవరికీ లేదు. అలా జరిగితే మాత్రం క్షమించేది లేదు, వాళ్ళని వదిలేసేది లేదు. ఇదే ఇవాళ తెల్ల వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టడానికి బంజారా బిడ్డలనే ఇవాళ ఎస్టీలను తొలగిస్తే వాళ్లకు ఉన్నత స్థాయిలో పదవులు రావడానికి ఇవాళ ఇలాంటి కుట్రలు బట్టి ఇవాళ మనల్ని తీయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్క బంజారా బిడ్డలమైన మనము ఇవాళ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తిరుపతిలో హత్తిరామ్ మహారాజ్ మన బంజారా బిడ్డ, మన బంజారా శివలాల్, ఇవాళ మేరమయాడి కావచ్చు, తొడదవాణి కావచ్చు, ఇలాంటి ఎన్నో చెప్పుకుంటా పోతే దేశ నలుమూలలలో మన బంజారా జాతిలో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన జాతి గిరిజన బిడ్డలను ఇవాళ ఎస్టీ జాతి తీసే అధికారం ఎవరికి లేదని నేను ఈ సభాముఖంగా ఖండిస్తున్నాను. అదే విధంగా మన బంజారాలో ఉన్న ఇక్కడ ముఖ్య నాయకులు వాళ్ళకు తెలిసిన చరిత్రల గురించి కొంత చెప్పారు, కానీ ఇంకా తెలియని చరిత్రలు ఇంకా చాలా ఉన్నాయి. మన ఎస్టీ నడుస్తా ఉన్నది. రాజ్యాంగంగా మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మేము విధులు అర్థం మాకు చర్య తీసుకొని, కానీ మేము ఈ రోజు ఎస్టీ బిడ్డలుగా విధులుగా మేము దండాలలో పండుగ మైదాన బాధ్యతలు మేము జీవిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు మేము ప్రభుత్వం కూడా ఎన్ని ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని జాగ్రత్త చూసుకుంటున్న బిడ్డ మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మేము కూడా రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఉన్నాం, మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, సంస్థలు ఎంపీ జడ్పీ చాలా మంది ఉన్నారు. రేపు ఎలక్షన్ వచ్చే కాబోయే ఎలక్షన్ కూడా మేము మా సత్తా సత్తా చూపెడతాం. ఎందుకంటే మీరు దయచేసి దీనికి పురోగతి కాకుండా మీరు ముఖ్యమంత్రి అయితేనేమి, ప్రధానమంత్రి అయితేనేమి, మీరు ఒక మంత్రులు అయితేనేమి ప్రజల దృష్టి పెట్టుకొని ఇలాంటి చేసిన మీరేదో వాపసు చూసే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ అవకాశం కోరుతున్నాను. ధన్యవాదాలు. ఎస్టీల యొక్క జాబితా నుండి లంబాడి బిడ్డలను తొలగించే హక్కు మీకు లేదు. అక్టోబర్ 28వ తారీఖు నాడు ఈ యొక్క సమస్యపై సుప్రీంకోర్టులో బెంచ్ పై వస్తుంది. అప్పటి వరకు మా యొక్క ఐక్యతను చాటుతూనే ఉంటాం. త్వరలో మా యొక్క గొప్ప నాయకుల ఆధ్వర్యంలో మేము ఈ పరకాల నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఒక గొప్ప ర్యాలీ ప్రదర్శన చేయబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు గొప్ప నాయకులు ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారంతో పరకాల నియోజకవర్గంలోని బంజారా బిడ్డల యొక్క స్థాయి ఏంటి, వాళ్ళేంటిది, రాష్ట్రం ఏంటిది అనేది చూపించబోతున్నారు తెల్లం వెంకట్రావు గారు, సోయం బాబురావు గారు. నీ వల్ల కాదు, నీ అయ్య వల్ల కూడా కాదు, నీకు పుట్టబోయే వారి వల్ల కూడా కాదు. ఎందుకంటే మాలాంటి యువకులు, మమ్మల్ని నడిపించే నాయకులు ఇక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మాలాంటి యువకులు ముందుకు వస్తాం. కాబట్టి ఎస్టీలను తొలగించే హక్కు మీకు లేదనేదే ఈ సభా ఉద్దేశంగా నేను తెలియజేస్తున్నాను. సో ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నో ధర్నాలకు గాని బంధువులకు గాని మేము కూడా పిలుపునియడం రావాల్సిన సందర్భం తెచ్చుకోవద్దని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నా మిత్రులకు, బంజారా ముద్దు బిడ్డలకు కృతజ్ఞతలు తెలుపుతూ మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా.
ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.